సీఎం అసెంబ్లీలో ఏం మాటలవి? ఆ వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమే, 10వ షెడ్యూల్ని అపహాస్యం చేయటమే. బహిరంగ సభకు అసెంబ్లీకి వ్యత్యాసం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కావద్దు. ముఖ్యమంత్రి రేవంత్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. మేము శక్తిహీనులం కాదని జస్టిస్ బిఐ గవాయ్ అన్నారంట. స్పీకర్ చర్యలు తీసుకోకుండా చూస్తూ ఉండాలా? స్పీకర్ను కోర్టుకు పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రజాస్వామ్య రక్షకులుగా మా బాధ్యత నిర్వర్తిస్తాం. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. అసెంబ్లీలో ఇటీవల మొన్న రేవంత్ రెడ్డి నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అసెంబ్లీ సాక్షిగా ఆయన బై ఎలక్షన్స్ రానే రాదు, ఉప ఎన్నికలు ఎలా వస్తాయో నేను చూస్తా, ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు రావు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఎలా చెప్తారండి? అసలు ఈ ఫిరాయింపులు ప్రోత్సహించడమే ఒక పనికిమాలిన చర్య. ఎవరైనా బీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, రేపు ఇంకో పార్టీ ఏదన్నా అవ్వచ్చు, కానీ ఈ పార్టీ జంపింగ్ వాళ్ళని ప్రోత్సహించడమే ఒక పనికిమాలిన చర్య. దాన్ని మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో రావు అంటే ఏంటంటే మీరు ఈ ఫిరాయింపుల్ని మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రోత్సహిస్తున్నారా ముఖ్యమంత్రి గారు? అదే హైకోర్టు నిన్న మాట్లాడింది. అసెంబ్లీలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినా ఉప ఎన్నికలు జరగవు అంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయటమేనని న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి అనర్హతకు సంబంధించిన నిబంధనలు వర్తిస్తుంది. ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలను పునరావృతం చేయరాదని, తాము కోర్టు ధిక్కర్ నోటీస్ జారీ చేయడంలో కొంత ఆలస్యం చేయవచ్చు, కానీ శక్తిహీనులు మాత్రం కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమ సుందరం మార్చి 26న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అధ్యక్ష, సభ్యులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను వారికి హామీ ఇస్తున్నా. ఉప ఎన్నికలు రావు. బీఆర్ఎస్ సభ్యులు వారి సీట్ల కోసం కోరుకున్నా కూడా ఉప ఎన్నికలు రావు. వారు ఎటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని తెలిసింది. దీనిపై జస్టిస్ గవాయ్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే మీ ముఖ్యమంత్రి 10వ షెడ్యూల్ను అవహేళన చేయటమే అని పేర్కొన్నారు. బహిరంగ సభల్లో చేసే ప్రసంగాలకు అసెంబ్లీలో చేసే వ్యాఖ్యలకు వ్యత్యాసం ఉంటుందన్నారు. రాజకీయ నాయకులు అసెంబ్లీ ఏదైనా చెప్పినప్పుడు దానికి కొంత పవిత్రత ఉంటుంది. శాసనాన్ని అర్థం చేసుకోవడానికి అసెంబ్లీలో ఒక మంత్రి చేసిన ప్రకటనను ఉపయోగించుకోవచ్చు అని చెప్పే తీర్పులు ఉన్నాయని వివరించారు. ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదని స్పష్టం చేశారు. ఇకపైనైనా జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. నిజంగా అసెంబ్లీలో అలాంటి మాట్లాడటం చాలా తప్పండి. ముఖ్యమంత్రి గారు న్యాయవాది అయితే తాను ముఖ్యమంత్రి తరపున వాదించడం లేదని అసెంబ్లీ స్పీకర్ తరపున మాత్రమే హాజరైన రోహిత్గి చెప్పారు. దీనిపై జస్టిస్ గవాయి స్పందిస్తూ, మిస్టర్ రోహత్గి, ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఆయన తరపున వాదనలు నిలిపించారని గుర్తు చేశారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బెయిల్ మంజూరైంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా రేవంత్ రెడ్డి గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. ఇదే విషయాన్ని బుధవారం జస్టిస్ గవాయ్ గుర్తు చేశారు. మేము నెమ్మదిగా కోర్టు ధిక్కర్ నోటీస్ జారీ చేస్తామేమో, కానీ శక్తిహీనులు మాత్రం కాదు అని చెప్పి జస్టిస్ గవాయ్ ధర్మాసనం వీళ్ళు చాలా సీరియస్ అయ్యారు రేవంత్ రెడ్డి పైన. దాంతోపాటుగా మీరు అనర్హత పిటిషన్లు దాఖలు చేసి 10 నెలలు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే రోహిత్కి స్పందిస్తూ, నిరుడు మార్చి 18న పిటిషన్లకు స్పీకర్ ఫిర్యాదు చేశారని, జనవరి 16న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్ జారీ చేశారని చెప్పారు. అనర్హత పిటిషన్ దాఖలు చేసిన వారం రోజుల్లోపే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని చెప్పారు. మరి నోటీస్ జారీ చేయడానికి 10 నెలల సమయం ఎందుకు తీసుకున్నారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవాలని రోహిత్కి చెప్పారు. దీనిపై జస్టిస్ గవాయ్ ఘాటుగా స్పందించారు. కేసు హైకోర్టు ఉన్నప్పుడు చర్యలు తీసుకోవడం సరైనది కాదని అప్పుడు ఆగారు. కానీ విషయం సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత మాత్రం నోటీసులు జారీ చేయరా, ఇది కోర్టు ధిక్కరణ కాదా అని నిలదీశారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీరుపై డివిజన్ బెంచ్ జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. నిజానికి సింగిల్ జడ్జికి ఎంతో ఉదారంగా 4 వారాల్లో ఒక షెడ్యూల్లో నిర్ణయించాలని మాత్రమే ఆదేశాలు ఇచ్చారు. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించలేదు అని పేర్కొన్నారు. స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేయటమో ఆదేశించడమో కోర్టులు చేయకూడదు కదా అని ప్రశ్నించారు. మీరు ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా నాట్యం చేయిస్తుంటే
కోర్టులు చేతులు ముడుచుకొని కూర్చోవాలా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకవేళ స్పీకర్ 4 ఏళ్ల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కోర్టులు చేతులు కట్టుకొని ఉండాలని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరిరక్షకులుగా కోర్టులు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేశారు. మేము స్పీకర్కు సూచనలు ఇస్తాం. ఏదైనా రాజ్యాంగబద్ధ సంస్థ లేదా వ్యవస్థ న్యాయస్థానం సూచనలను మన్నించకపోతే ఏం చేయాలో మాకు తెలుసు. ఆర్టికల్ 142 ప్రకారం మేము శక్తిహీనులం కాదు. స్పీకర్కు సమన్లు జారీ చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టుకు పిలిచిన సందర్భం కూడా ఉన్నదని మర్చిపోద్దని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘి వాదనలు వినిపించారు. అనంతరం పిటిషనర్ల తరపున ఆర్యమ సుందరం సమాధానం ఇవ్వనున్నారు. నిజంగా ఎన్ని రోజుల నుంచి సాగుతుంది ఈ కేసు అంటే, ఎవరైనా పార్టీ మారితే వాళ్ళపైన డిస్క్వాలిఫై చేయాలంటే ఇన్ని రోజులు పడుతుందా? ఇంకో 2-3 ఏళ్ళు పోతే జమిలీ అంటున్నారు, ఎలక్షన్స్ ముందుకు వచ్చినా రావచ్చు. ఇంకేముంది, రేపటి రోజున ఎవడన్నా పార్టీ మారచ్చు, ఇష్టం వచ్చినట్టు ఏ పార్టీలోంచి పోటీ చేసి ఇంకో పార్టీకి వెళ్ళిపోవచ్చు. దీన్ని కోర్టులు ఏం చేయలేరు, స్పీకర్ ఏం చేయలేరు. ప్రజలు పిచ్చోళ్ళు. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించి మీరు ఈ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో ఉంటారని మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు పిచ్చోళ్ళు. మీరు మాత్రం ప్రజల్ని ఎర్రోళ్ళని చేసి మీకు నచ్చిన అధికారం ఉన్న పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. గతంలో ఈ పార్టీ ఫిరాయింపులపై అత్యంత భయంకరంగా పోరాడిన కాంగ్రెస్ పార్టీయే ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుంది. ఎంత సిగ్గుచేటు ఇది నిజంగా, పార్టీ మారటం.